ఫస్ట్ ఈ టెంపుల్ ఎలా ఉంటుందో ప్రోమో చూపిస్తా చూడండి. సౌండ్ ఎఫెక్ట్స్ డేంజర్గా ఉంటే జాగ్రత్త. ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి బయలుదేరి ఇంచుమించుగా 2 గంటలు కావస్తుంది. ఇప్పుడు మీరు చూసే ప్రాంతం అంతా అడవితో కూడుకున్న ప్రాంతం. మనం హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్లు ప్రయాణం చేసినాక మనం చేరుకునే డెస్టినేషన్ వస్తుంది. నేను ఇప్పుడు ఒక పురాతన శివాలయాన్ని మీకు చూపించబోతున్నాను. ఈ శివాలయం నిర్మించి కొన్ని వేల సంవత్సరాలు అయ్యింది. ఈ పురాతన శివాలయం చరిత్ర గురించి గూగుల్లో కూడా లేదు. ఈ ఆలయం చరిత్ర గూగుల్లో కూడా లేదు అంటే ఈ ఆలయం ఎంత పురాతనమైందో ఊహించండి. కనీసం ఈ ఆలయం చరిత్ర ఇలా అయినా తెలుస్తుందని ప్రయత్నించా, కానీ శూన్యం. అది ఎలా అంటే ఈ ఆలయం వద్దకు వెళ్ళాక ఈ ఆలయం చుట్టుపక్కల ఏమైనా శిలాఫలకం కనబడితే ఈ ఆలయం యొక్క చరిత్ర కనబడుతుందేమో అని చూసా, కానీ ఎక్కడ ఏ ఆనవాలు తెలియలేదు. ఈ ఆలయం యొక్క చరిత్ర తెలుసుకోవాలంటే ఒకటే మార్గం, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. నేను ఈ ఆలయం చరిత్ర తెలుసుకుందామని హైదరాబాద్ నుంచి బయలుదేరి ఈ ఆలయానికి చేరుకున్నాను. హైదరాబాద్ నుంచి ఈ ఆలయం 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నేను హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్లు వెళ్ళినాక నాకు ఈ అడవి మార్గం దర్శనమిస్తుంది. శివాలయాన్ని చేరుకోవాలంటే మనం ఈ అడవి గుండా వెళ్ళవలసి ఉంటుంది. ఈ అడవి గుండా మనం 10 కిలోమీటర్లు పయనించవలసి ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఈ శివాలయానికి చేరుకోవాలంటే మొత్తం 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నేను హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్ల ప్రయాణం చేసింది ఒక ఎత్తు అయితే ఈ అడవి గుండా 10 కిలోమీటర్ల ప్రయాణం చేసింది ఇంకొక ఎత్తు. ఎందుకంటే నేను హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పుడు ఈ శివాలయానికి చేరుకోవాలంటే ఈ అడవి గుండా పయనించవలసి ఉంటుందన్న సంగతి నాకు తెలియదు. 50 కిలోమీటర్లు చేరుకున్న తర్వాత ఈ అడవి మార్గం మనకి ఎదురవుతుంది. నేను ఈ అడవి గుండా బైక్ మీద శివాలయానికి వెళ్ళాను. నేను ఈ విషయం ఎందుకు చెబుతున్నాను అంటే ఈ 10 కిలోమీటర్ ప్రయాణంలో అడవి మార్గంలో మీకు ఏమైనా అయితే పట్టించుకునే నాదుడే ఉండడు. పొరపాటున ఒకవేళ మీ వెహికల్కి ఏమైనా ప్రాబ్లం వస్తే ఈ అడవిలో మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. నా ఈ 10 కిలోమీటర్ల ప్రయాణంలో నాకు చుచ్చు పడింది. నేను ఈ ప్రాంతాన్ని రికార్డ్ చేయడానికి కారణం అదే. నేను ఈ ప్రాంతాన్ని రికార్డ్ చేయడానికి ఇంకొక కారణం కూడా ఉంది. అది ఏంటంటే ఒకవేళ మీరు ఈ శివాలయాన్ని చేరుకోవాలంటే ఈ 10 కిలోమీటర్ల అడవి మార్గం ఎలా ఉంటుందో చూపించడానికి నేను ఈ ప్రాంతాన్ని రికార్డ్ చేసుకుంటూ బైక్ మీద ప్రయాణం చేశాను. ఈ ప్రాంతంలో కొన్ని సంవత్సరాల కిందనే అక్కడక్కడ ఇల్లు కట్టుకోవడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందంట. మీకు అక్కడక్కడ కొన్ని ఇండ్లు, అదేవిధంగా కొన్ని రియల్ ఎస్టేట్ వాళ్ళు వెంచర్లు వేశారు. అదేవిధంగా కొంతమంది ఈ ప్రాంతం అవుట్స్కట్లో ఉండడం వల్ల ఫామ్ హౌస్లు కట్టుకోవడం, అలాగే పంట పొలాలు మీరు ఈ వీడియోలో చూస్తారు. మీరు ఈ ప్రాంతాన్ని చూస్తే ఎలాంటి జాగ్రత్తలు లేకుండా ఈ ఆలయానికి రాకండి. నేను ఎక్కడికి వెళ్తున్నాను ఈ వీడియోలో చెప్పను. నెక్స్ట్ వీడియోలో ఈ టెంపుల్ గురించి పూర్తి వీడియో నా యూట్యూబ్ ఛానల్లో పెడతాను. నేను డైరెక్ట్గా టెంపుల్ వద్దకు వెళ్ళి ఈ ఆలయాన్ని రికార్డ్ చేసి నా యూట్యూబ్ ఛానల్లో పెడదాం అనుకున్నా. కానీ ఈ ఆలయానికి చేరుకోవాలంటే ముందు 10 కిలోమీటర్లు ఎలా ఉంటుందో తెలియాలి కదా. అందుకే ఈ అడవి మార్గం రికార్డ్ చేసి చూపిస్తున్నా.